ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ చూద్దాం అండ్ అలాగే దాని అనుకున్న జీకే పార్ట్ కూడా చూద్దాం. వీడియో స్లోగా చెప్పినట్టు అనిపిస్తే 1.5x స్పీడ్ ప్రిఫర్ చేయండి. సో ఈరోజు డేట్ ఏప్రిల్ 29th. ఇక్కడ మనకి ఫస్ట్ ఆర్టికల్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్. నెక్స్ట్ ఆర్టికల్లో పాకిస్తానీస్ ఎవరైతే ఇండియాలో బియాండ్ ద డెడ్ లైన్, ఒక డెడ్ లైన్ ఇచ్చింది కదా వెళ్ళిపోమని, ఆ బియాండ్ ద డెడ్ లైన్ ఉన్నట్లయితే వాళ్ళకి అప్ టు 3 years జైలు కానీ 3 lakhs ఫైన్ కానీ ఉంటుంది, లేదంటే 2 కూడా ఉండొచ్చు అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది ఇండియన్ గవర్నమెంట్. మనకి నెక్స్ట్ రిపోర్టెడ్ మన స్విట్జర్లాండ్ అనుకుంటే వెరీ పీస్ఫుల్ కంట్రీ, బ్యూటిఫుల్ కంట్రీ అనుకుంటాం కదా. ఇక్కడ ఆర్టికల్ చూడండి 2024లో క్సీనోఫోబిక్ ఇన్సిడెంట్స్ చాలా వరకు పెరిగాయి అని చెప్తున్నారు. షార్ప్ ఇంక్రీజ్ చూసాము అని చెప్తున్నారు. స్విట్జర్లాండ్లో కూడా క్సీనోఫోబిక్ ఇన్సిడెంట్స్ అంటే నేషనలిజం బాగా ఎక్కువైపోయి, అంటే బయట కంట్రీస్ ఫారిన్ నేషనల్స్ ఎవరైనా వచ్చినట్లయితే వాళ్ళకి అగెనిస్ట్గా ఉంటారు, ఆ పీపుల్ ప్రెజుడీస్తో ఉంటారు, వాళ్ళని వెల్కమింగ్గా ఉండరు వాళ్ళకి. సో అలాంటి రేసిస్ట్ అటాక్స్ అనేవి, థ్రెట్స్ అనేవి, డిస్క్రిమినేటరీ బిహేవియర్ చూపిస్తూ ఉంటారు. సో ఇది స్విట్జర్లాండ్లో కూడా పెరిగిపోయింది అని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. సో అంటే మనం బయట చూసే బ్యూటీనెస్ ఆఫ్ స్విట్జర్లాండ్ అక్కడ ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళలో కనిపించకపోవచ్చు. సో మనం ఇన్డెప్త్ ఏదైనా కంట్రీ గురించి కానీ ఏదైనా కానీ ఇన్డెప్త్గా చూస్తే కానీ వాళ్ళకి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. యాజ్ ఇండియాలో ఉన్నట్టే ఎవ్రీ అదర్ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్, బట్ మనకు అవి కనిపించవు జనరల్గా. ద వరల్డ్ మీడియా అనేది హైడ్ చేస్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఎవ్రీ అదర్ కంట్రీ హ్యాస్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అని చెప్పడానికి ఈ ఆర్టికల్ మనం చెప్పాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ జస్ట్ సో మన థాట్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఇలాంటిది అని చెప్పేసి ఈ ఆర్టికల్ కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ ఇక్కడ మనకి టర్మోయిల్ మీనింగ్ ఇంపార్టెంట్. టర్మోయిల్ అంటే అలజడి. సో ఇట్స్ లైక్ ఎ ప్రాబ్లం ఉన్నప్పుడు అతలాకుతలం అయిందంటారు కదా, అలాంటప్పుడు టర్మోయిల్ అనే మీనింగ్ వాడతాం మనం. అండ్ ఇక్కడ మనకి బాండ్ మార్కెట్ గురించి క్లియర్గా ఇచ్చారు ఈ ఆర్టికల్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాండ్స్ అంటే ఏంటో చూద్దాం. ఏ బాండ్ ఈజ్ అ ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. అదొక ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. ఇది ఏం చేస్తుంది అంటే అదొక ఒక ప్రామిసరీ నోట్, ఇస్ జస్ట్ పీస్ ఆఫ్ పేపర్. బాండ్ ఈజ్ నథింగ్ బట్ పీస్ ఆఫ్ పేపర్. అది ఏంటంటే ప్రామిసెస్ ఫిక్స్డ్ అమౌంట్, దాన్ని మనం ఫేస్ వాల్యూ అంటాం. అంటే ఎవరైతే కొనుక్కుంటారో ది హోల్డర్ అట్ ది ఎండ్ ఆఫ్ ది సర్టన్ పీరియడ్, అంటే ఒక హోల్డర్ కొనుక్కున్నాడు, ఒక బాండ్ పేపర్ గవర్నమెంట్ నుంచి కొనుక్కున్నాడు. అది ఏంటంటే ఫేస్ వాల్యూ అని చెప్పేసి దానికి ఒకటి ఉంటుంది. ఫేస్ వాల్యూ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అది యాక్చువల్లీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ టైం పీరియడ్ తర్వాత రియల్ ఫేస్ వాల్యూ అనేది మనకి ఇస్తారు. ఇప్పుడు జనరల్లీ దాని ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది, కానీ అది మార్కెట్లో డిస్కౌంట్ రేట్కి అమ్ముతారు, 90 రూపీస్కి అమ్ముతారు. అట్ ది ఎండ్ ఆఫ్ ద సర్టెన్ పీరియడ్ తర్వాత అది మళ్ళీ మనం ఇచ్చేసినట్లయితే, రిటర్న్ బ్యాక్ చేసినట్లయితే మనకి 100 రూపీస్ ఇస్తారు. సో ఇక్కడ మనకి ఎఫెక్టివ్గా ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు, 10 రూపీస్ వచ్చినట్టు. సో అది 90 రూపీస్తో కంపేర్ చేస్తే మనకి 11.11% రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ మనకి, కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఇన్ఫ్లేషన్. సో ఆ సర్టెన్ టైం పీరియడ్లో ఇన్ఫ్లేషన్ కూడా పెరుగుతుంది కదా. సో మన మనీ వాల్యూ మళ్ళీ అంతే రావచ్చు. సో ఈ బాండ్స్ వల్ల, కాకపోతే ఈ బాండ్స్ వల్ల ఇంపార్టెంట్ యూజ్ ఏంటంటే సర్టెన్ టైం పీరియడ్ తర్వాత డెఫినెట్లీ రిస్క్ ఫ్రీగా అమౌంట్ అయితే మాత్రం, ఫిక్స్డ్ అమౌంట్ అయితే మాత్రం మనకి రిటర్న్ వస్తుంది. లైక్ ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్లా కాకుండా ఇప్పుడు స్టాక్స్లో పెట్టినట్లయితే, స్టాక్స్ కానీ షేర్స్ కానీ మనం కొన్నట్లయితే సో మార్కెట్ని బేస్ చేసుకుని మనకి లాస్ రావచ్చు, ప్రాఫిట్ రావచ్చు. కానీ ఇక్కడ మాత్రం ఈ బాండ్స్ మాత్రం ఫిక్స్డ్ అమౌంట్ని మనకి ఇస్తాయని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఫేస్ వాల్యూ అని చెప్పాం కదా, ఇప్పుడు ఫేస్ వాల్యూ 100 రూపీస్ ఫేస్ వాల్యూ, దాన్ని డిస్కౌంట్ రేట్కి అమ్ముతారు 90 రూపీస్కి. సో ఈ డిఫరెన్స్ ఏదైతే మనకి వస్తుందో ప్రాఫిట్, దాన్ని మనం ఈల్డ్ అంటాం. సో ఆ బాండ్ మెచ్యూరిటీ అయిన తర్వాత మనకి వచ్చేదే ఈల్డ్. లాస్ట్లో మనకి వచ్చే ప్రాఫిట్ని ఈల్డ్ అంటాం మనం. సో ఇక్కడ ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కదా, నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కడ కూడా ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అని చెప్పేసి తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రైస్ ఆఫ్ ద బాండ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఈల్డ్. సో బాండ్ ప్రైస్ తక్కువ ఉందనుకోండి, బాండ్ ప్రైస్ బాగా తక్కువగా అమ్మారనుకోండి, మనకి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది, అంటే ఈల్డ్ ఎక్కువ వస్తుంది అని అర్థం. సో బాండ్ ప్రైస్ ఎక్కువ పెట్టారు అంటే మనకి
స్టార్టింగ్ అమ్మడమే ఎక్కువగా అమ్మారనుకోండి, ఈల్డ్ ఆబ్వియస్లీ తక్కువ వస్తుంది. సో ఇక్కడ మనకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ దాని రిలేషన్ అనేది. సో ఇక్కడ మనకి మేజర్ థ్రెట్ ఇన్ఫ్లేషన్ అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఆల్సో కరెన్సీ వాల్యూ కూడా. ఇప్పుడు డాలర్లో కొనుక్కున్నాం అనుకోండి, మనకి ప్రాబ్లం ఉండదు. సో డాలర్ వాల్యూ వస్తుంది. కానీ ఇండియన్ రూపీస్లో కొనుక్కుంటే ఒక డాలర్కి మన ఇండియన్ రూపీస్ మన కరెన్సీ రేట్ అనేది తగ్గిపోయింది అనుకోండి. ఇప్పుడు ఈరోజు $1కి 100 రూపీస్ ఇస్తున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఫ్యూచర్లో అది 110 రూపీస్కి, అంటే మన కరెన్సీ చీప్గా దొరికేస్తుంది. 110 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది. $1 కొనుక్కోవాలంటే 110 రూపీస్ ఇవ్వాలి. అంటే అక్కడ మనీ వాల్యూ తగ్గిపోయింది. మన ఇండియన్ రూపీస్ ఎవరైతే కొనుక్కుంటారో బాండ్స్, మనీ వాల్యూ తగ్గిపోయినట్టే కదా అక్కడ. సో ఇక్కడ మనకి బాండ్ హోల్డర్ లాస్ అవుతారు. సో ఇది ఈ 2 మేజర్ థ్రెట్స్. ఒకటి ఇన్ఫ్లేషన్, ఒక కరెన్సీ వాల్యూ అనేది సో మేజర్ థ్రెట్స్ కింద ఉన్నాయి. అండ్ డాలర్ డినామినేటెడ్ బాండ్స్ అని కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇచ్చారు మనకి డాలర్ డినామినేటెడ్ బాండ్స్. అవి మనకి పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయవు. రూపీ వాల్యూ మారినా సరే పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేయవు. అండ్ ఇక్కడ ఆల్బిట్ మీనింగ్ ఇంపార్టెంట్. ఆల్బిట్ అంటే అయినప్పటికీ, కానీ, దో అని అర్థం వస్తుంది ఆల్బిట్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఇండియా ఫ్రాన్స్ ఫైనలైజ్ డీల్ ఫర్ 26 రఫేల్ జెట్స్ అనేది డీల్ చేసుకుంది. ఇండియా కన్క్లూడ్ చేసింది ఫ్రాన్స్తో. సో ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ ద్వారా 64,000 crore మిడ్ 2028కి డెలివరీ చేస్తారని చెప్పేసి ప్రామిస్ చేశారు. లైక్లీ టు బి కంప్లీటెడ్ బై, అంటే మిడ్ 2028 నుంచి స్టార్ట్ అవుతుంది, కంప్లీటెడ్ బై 2030. సో మనకి ఈ అమౌంట్ అనేది ఇంపార్టెంట్. ఎన్ని మన ఫ్రాన్స్ ప్రొవైడ్ చేస్తుంది మనకి. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ హెడ్లైన్ వేకెంట్ ఆఫీస్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ ఇన్ ద లోక్సభ. సో లోక్సభలో డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది ఖాళీగా ఉంది అని చెప్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ కాన్స్టిట్యూషనల్ అనామలీ అని ఇచ్చారు కదా. అనామలీ అంటే నియమ విరుద్ధం, అంటే డీవియేషన్స్ ఉండడం. కాన్స్టిట్యూషనల్ నియమాలు పాటించకుండా విరుద్ధంగా పనిచేయడం అనేది అనామలీ. ఇక్కడ ఈ కంటెక్స్లో అనామలీ మీనింగ్ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షాజీ ఎన్ కరుణ్ ఆటర్ అంటే దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఆటర్ అంటే రైటర్ కానీ డైరెక్టర్ని మనం ఆటర్ అంటాం. సో దీని మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. ఈయన చనిపోయారు అని చెప్తున్నారు. సో ఇక్కడ మనకి బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్ ఇది. డెత్స్ అండ్ ఆర్బిటరీస్ సెక్షన్లో వస్తుంది మనకి కరెంట్ అఫైర్స్లో. ఈయన ఫిల్మ్ మేకర్ అండ్ సినిమాటోగ్రాఫర్ అండ్ ఆల్సో రైటర్ షాజీ ఎన్ కరుణ్. ఈయన కేరళకు చెందిన వ్యక్తి. సో ఈయన చనిపోయారని చెప్తున్నారు మనకి. అండ్ ఇక్కడ మనకి పోస్ట్ ఆఫ్ డెప్యూటీ స్పీకర్ గురించి ఒక ఎడిటోరియల్ వచ్చింది. సో దీంట్లో మనం ఇంపార్టెంట్ పాయింట్స్ సింపుల్గా చూద్దాం. సో అకార్డింగ్ టు ఆర్టికల్ 93 డెఫినెట్లీ ఒక డెప్యూటీ స్పీకర్ అని చెప్పేసి రోల్ ఉండాలి అని చెప్పేసి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 93లో మెన్షన్ చేస్తుంది. అండ్ ఆర్టికల్ 94 ఏం చెప్తుందంటే డెప్యూటీ స్పీకర్ రిమైన్స్ ఇన్ ఆఫీస్ అంటిల్ దే రిజైన్డ్ ఆర్ రిమూవ్డ్ ఆర్ సీజ్ టు బి ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. సో డెప్యూటీ స్పీకర్ అనేది ఎవరైతే నియమించబడి ఉన్నారో ఆయన ఆఫీస్లో ఉండాలి అంటిల్ ఈ 3 కేసెస్ రిజైన్ చేసే వరకు, లేదంటే రిమూవ్ చేయబడే వరకు, లేదంటే మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కింద నుంచి తొలగించే వరకు. ఈ 3 కేసెస్లో కూడా హీ షుడ్ బి ఇన్ ఆఫీస్ అకార్డింగ్ టు ఆర్టికల్ 94. సో ఇక్కడ ఏం లేదు, ఆర్టికల్ 93 అండ్ 94 రిలేటెడ్ టు వై డెప్యూటీ స్పీకర్ అని చెప్పేసి మనకి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఈ పోస్ట్ ప్రజెంట్ ఖాళీగా ఉంది. సో లాస్ట్ 2019 నుంచి 2024 వరకు ఉన్న లోక్సభ 17th లోక్సభలో కూడా దీన్ని ఫిల్ చేయలేదు. సో ప్రజెంట్ 18th లోక్సభలో కూడా దీన్ని ఫిల్ చేయలేదు ఇంకా అని చెప్తున్నారు. ఇది కాన్స్టిట్యూషన్ డెఫినెట్గా ఉండాలి అని చెప్పలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దాన్ని మనం ఎలక్ట్ చేసుకోవాలి డెప్యూటీ స్పీకర్ని అని చెప్పింది. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే జనరల్లీ స్పీకర్ అనేది రూలింగ్ పార్టీ నుంచి ఎన్నుకుంటారు, డెప్యూటీ స్పీకర్ అనేది అపోజిషన్ పార్టీ నుంచి ఎన్నుకుంటారు. సో ఇక్కడ ఆబ్వియస్లీ అపోజిషన్ పార్టీకి పవర్ ఇచ్చినట్టే కదా డెప్యూటీ స్పీకర్ ఎన్నుకున్నట్టయితే. సో అందుకని ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ దీన్ని తోసిపుచ్చుతుంది అలాగా, అంటే డెప్యూటీ స్పీకర్ని ఎన్నుకోకుండా. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్. ఇది యాక్చువల్గా డెప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది స్టార్టింగ్లో 1921లో క్రియేట్ చేయబడింది. అప్పుడు మనకి ఫస్ట్ ఈ పోస్ట్ని హోల్డ్ చేసింది సచ్చిదానంద సిన్హా. ఆ టైంలో స్పీకర్ ఎవరంటే ఫెడరిక్ వైట్. ఈయన బ్రిటిష్ వ్యక్తి ఫెడరిక్ వైట్ అప్పుడు. అండ్ మనకి ఫస్ట్ స్పీకర్ ఈయన బ్రిటిష్ స్పీకర్ కదా. మనకి ఫస్ట్ ఇండియన్ స్పీకర్ ఎవరంటే విఠల్ భాయ్ జే పటేల్. ఈయన 1925లో. ఈ ఫ్యాక్ట్స్ రియలీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి ఫస్ట్ ఎలక్టెడ్ డెప్యూటీ స్పీకర్ ఆఫ్ ఇండియాస్ లోక్సభ. ఇండియా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత లోక్సభకి ఫస్ట్ ఎలక్టెడ్ డెప్యూటీ స్పీకర్ వచ్చేసి ఎంఏ అయ్యంగర్, అనంత సైనం అయ్యంగర్.
అండ్ ఇక్కడ మనకి ఆ టైంలో స్పీకర్ ఎవరంటే జీవి మౌలాంకర్. ఈ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలాసార్లు వచ్చాయి. సో ఇక్కడ మనకి సమ్మరీ చూస్తే ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది ఫిల్ చేయట్లేదు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిప్యూటీ స్పీకర్ రెసిగ్నేషన్ ఎవరికి ఇస్తారంటే స్పీకర్కి ఇస్తారు. సో అది ఇంపార్టెంట్. ఆయన రిజైన్ చేసే ముందు స్పీకర్కి ఇవ్వాలి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఆయన్ని ఎలక్ట్ చేసుకోవాలనుకుంటే ఆ ఎలక్షన్ డేట్ ఎవరు మెన్షన్ చేస్తారు అంటే స్పీకర్ మెన్షన్ చేస్తారు. సో అంతవరకు ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ అబోరెంట్ మీనింగ్ ఇంపార్టెంట్. అబోరెంట్ అంటే అసహ్యం, అబోరెంట్ యాక్ట్ అసహ్యమైన యాక్ట్ అని అర్థం, అసహ్యమైన పని అని అర్థం. ఇక్కడ వాటర్ డౌన్, దీని ఫ్రేజ్ మీనింగ్ ఇంపార్టెంట్ మనకి. వాటర్ డౌన్ అంటే ఒక సీరియస్ ఇంపాక్ట్ ఉన్న సిచ్యువేషన్ని అసలు ఏమీ లేనట్టు చెప్పడం, వాటర్డ్ డౌన్, నీరు గార్చేయడం తెలుగులో చెప్పాలంటే. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఎడిటోరియల్ రిఫ్లెక్షన్స్ ఆన్ పెహల్గామ్ అని చెప్పించారు. సో ఇక్కడ మనకి ఈ ఆర్టికల్లో సెరెనిటీ మీనింగ్ ఇంపార్టెంట్. సెరెనిటీ అంటే పీస్. అండ్ ఈ ఆర్టికల్ సమ్మరీ చూద్దాం మనం ఈజీగా. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే జనరల్గా ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ అనేవి ఎలా రైజ్ అవుతున్నాయి, వాళ్ళకి అన్ఎంప్లాయిడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, సో వాళ్ళు బియాండ్ ద వరల్డ్ చూడట్లేదు, వాళ్ళకి అవేర్నెస్ లేదు, పూర్ స్కూలింగ్ వల్ల లేదంటే పోవర్టీలో ఉండిపోవడం వల్ల వీళ్ళు రాడికల్గా తయారవుతున్నారు. సో వాళ్ళు పెన్స్ బదులు గన్స్ పట్టుకుంటున్నారు అని చెప్తున్నారు. సో స్కూల్ నుండి వాళ్ళకి మొరాలిటీ అండ్ ఎంపతి లేదంటే షేర్డ్ హ్యూమానిటీ, వీటి మీద మనం పీస్ బిల్డింగ్ మీద, కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ మీద, ఇటువంటి వాటి మీద క్రిటికల్ థింకింగ్ అనేది మనం వాళ్ళకి ఇవ్వాలి. అండ్ డైవర్సిటీగా ఉన్నప్పుడు ఎలా కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఇలాంటి ఎథిక్స్ అనేవి స్కూల్ టైం నుంచే సోషల్ వర్కర్స్ ద్వారా, టీచర్స్ ద్వారా అండ్ లోకల్ పోలీస్, మెంటల్ హెల్త్ ప్రొఫెషనల్స్ ఇలాంటి వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళకి మనం సరైన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళు ఇటువంటి డెడ్లీ యాక్ట్స్ వైపు వెళ్ళకుండా ఉంటారు అని చెప్తున్నారు. యాక్చువల్లీ ఈ ఆర్టికల్ అని వచ్చేసి కొంచెం ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేసి ఇచ్చారు, కానీ మన టెర్రరిజం అనేది మన ఎక్స్టర్నల్ థ్రెట్. మన ఇండియన్ పీపుల్ చేయట్లేదు కదా, పాకిస్తాన్ పీపుల్ చేశారు. సో అది ఎక్స్టర్నల్ థ్రెట్, కానీ ఇది కొంచెం బయాస్డ్గా ఇచ్చారు ఈ ఆర్టికల్. సో లోకల్ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయమని చెప్తున్నారు, కానీ ఇది మనకి టెర్రరిజం అనేది ఎక్స్టర్నల్ థ్రెట్. అండ్ ఇక్కడ మనకి అండ్ ఆల్సో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు మనకి. తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అని చెప్పేసి ఎంపతి బిల్డింగ్ సెషన్స్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నారు. అండ్ వాటిని మనం కశ్మీర్లో కూడా కండక్ట్ చేయాలని చెప్తున్నారు. అండ్ కేరళలో పంచాయత్స్తో కలిసి అంగన్వాడీస్ వర్క్ చేస్తున్నాయి. అండ్ డ్రాప్ అవుట్ రేట్స్, యూత్ ఎవరైతే స్కూల్ నుంచి, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్ చదవకుండా స్కూల్ మానేస్తున్నారు, ఆ డ్రాప్ అవుట్ రేట్స్ని, వాళ్ళ మెంటల్ హెల్త్ ప్యాటర్న్స్ని కూడా ఈ కేరళ సక్సెస్ఫుల్గా ట్యాకిల్ చేసింది. సో అటువంటి మోడల్ మనం కశ్మీర్లో కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ సమ్మరీ. అండ్ ఇక్కడ మనకి నెక్స్ట్ ఆర్టికల్ SDG Goal 11 ఇంపార్టెంట్ టు క్రియేట్ ఇన్క్లూజివ్, సేఫ్, రెసిలియంట్ అండ్ సస్టైనబుల్ అర్బన్ ఎన్వైర్న్మెంట్స్ బై 2030. సో అర్బన్ ఎన్వైర్న్మెంట్ ఇంక్లూజివ్గా డెవలప్ చేయాలి 2030 లోపు అని చెప్పేసి SDG Goal 11. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లో మనకి ఇండియాస్ మిలిటరీ ఎక్స్పెండిచర్ ఆల్మోస్ట్ 9 times, పాకిస్తాన్ కన్నా 9 times ఎక్కువగా ఉంది మనకి. ఇట్ ఈస్ ఆల్మోస్ట్ $86 billion మన ఇండియాది. పాకిస్తాన్ $10 billion స్పెండ్ చేసింది. అండ్ ఇండియా ఈజ్ ఇన్ 5th place మిలిటరీ స్పెండింగ్లో, మనది 5th place. ఫస్ట్ US, నెక్స్ట్ చైనా, రష్యా, జర్మనీ, ఇండియా ఈజ్ ఇన్ 5th place. ఇక్కడ పాకిస్తాన్ మనకి 35th placeలో ఉంది. స్వీడిష్ థింక్ ట్యాంక్ అని సిప్రి అని చెప్పేసి ఒక సంస్థ ఉంటుంది, ఆ సంస్థ ఈ రిపోర్ట్ అనేది ఇచ్చింది. సో ఈరోజు ఆర్టికల్లో మనకి ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము గారు పద్మ అవార్డ్స్ అనేవి 71 పర్సనాలిటీస్కి 71 పర్సన్స్కి అందించారు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇందులో చాలా పేర్లు ఇచ్చారు. ఇవన్నీ ఒకసారి జనరల్గా లైట్గా చూస్తే ఇంపార్టెంట్, అంటే బైహార్ట్ చేయాల్సిన పని లేదు. జనరలీ ఒకవేళ ఆప్షన్స్లో ఇస్తే మనం ఎలిమినేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది, ఎందుకంటే లాట్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళందరి నేమ్స్ గుర్తుంచుకోవడం కొంచెం కష్టమే. కాకపోతే ఇందులో పద్మవిభూషణ్ చాలా తక్కువ మందికి ఇస్తారు కాబట్టి వాళ్ళ పేర్లు గుర్తుంచుకుంటే మంచిది. సో ఇక్కడ మనకి పద్మవిభూషణ్ పోస్టిమస్లీ అంటే చనిపోయిన తర్వాత ఇచ్చే వాళ్ళని పోస్టిమస్గా ఇచ్చారని చెప్పేస్తారు అంటారు మనకి. అవార్డు పోస్టిమస్లీ ఇద్దరికి ఇచ్చారు. సుజుకి, ఈయన పేరే సుజుకి, అండ్ లేట్ MT వాసుదేవన్ నాయర్, ఈయన మలయాళం రైటర్, ఫిలిం డైరెక్టర్. వీళ్ళిద్దరికీ పోస్టిమస్లీ ఇచ్చారు, అంటే చనిపోయిన తర్వాత అనౌన్స్ చేశారు, ఇప్పుడు ఇచ్చారు. అండ్ ఇద్దరికి బతికుండగా ఇచ్చారు పద్మవిభూషణ్.
డి నాగేశ్వర్ రెడ్డి అండ్ వయలినిస్ట్ లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, వీళ్ళిద్దరికి కూడా పద్మవిభూషణ్ ఇచ్చారు. అండ్ నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ ఇచ్చారు. అండ్ అజిత్, తమిళ యాక్టర్ అజిత్, ఆయనకి ఇచ్చారు. అండ్ హాకీ ప్లేయర్ పిఆర్ శ్రీజేష్, సో ఈయన కూడా ఇచ్చారు. అండ్ సుశీల్ కుమార్ మోడీ, పంకజ్ ఉదాస్. సో జనరలీ పద్మభూషణ్ కూడా జనరల్గా చూస్తే కొన్ని తక్కువ మందికి ఇస్తారు కాబట్టి ఇది కూడా ఒకసారి నేమ్స్ చూసుకుంటే ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ మనకి కొంచెం మనం స్ట్రెస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే అన్సంగ్ హీరోస్, అంటే అంత పాపులర్ కాని వ్యక్తులకు కూడా మనకి పద్మ అవార్డ్స్ ఇస్తున్నారు కదా. సో పద్మశ్రీ ఇచ్చినారు ఇక్కడ ఎవరికంటే 100 year old లిబియా లోబో సర్దేశాయ్. ఈవిడ గోవా ఫ్రీడమ్ మూమెంట్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. 100 year old. సో ఆవిడకి ఈ పర్సన్కి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు. సో అది ఇంపార్టెంట్ మనకి. అండ్ ఈ పద్మ అవార్డ్స్ మీద డెడికేటెడ్గా ఒక వీడియో చేద్దాం, అంటే ఈ వీడియోస్ అసలు మినిమం వ్యూస్ రావట్లేదు. సో అట్లీస్ట్ ఒక 100 views అయినా వస్తే ఈ పద్మభూషణ్స్ అండ్ పద్మశ్రీ అవార్డ్స్ మీద క్లియర్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేద్దాం ఈజీగా గుర్తుంచుకోవడానికి. అండ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ వీ కెన్ డ్రా ఎ లాట్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ దిస్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. అండ్ ఇక్కడ మనకి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్ని అడుగుతుంది, మీరు హైవేస్ బిల్డ్ చేస్తున్నారు కదా, కానీ హైవేస్ మీద లాట్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి. గోల్డెన్ అవర్లో మనం వాళ్ళని బతికించుకోవడానికి హైవేస్ పక్కన హాస్పిటల్స్ కానీ సో ఫస్ట్ ఎయిడ్ సెంటర్స్ కానీ లేవు అని చెప్తున్నారు. అక్కడ గోల్డెన్ అవర్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటే ఒక ట్రొమాటిక్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఫస్ట్ 60 minutes ఏదైతే ఉంటారో దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. ఎందుకు గోల్డెన్ అవర్ అంటారా అంటే ఆ టైంలో మనం ఆ డెత్ని ప్రివెంట్ చేయొచ్చు. ప్రాంప్ట్ మెడికల్ కేర్ ఇచ్చి వెంటనే ఆ 60 minutesలో కనుక హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళినట్టయితే ఆయన యాక్సిడెంట్ వల్ల జరిగే డెత్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో దాన్ని మనం గోల్డెన్ అవర్ అంటాం. మనకి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అండ్ గవర్నర్ ఎవరంటే సిపి రాధాకృష్ణన్. అండ్ ఇక్కడ మనకి జాపనీస్ ప్రైమ్ మినిస్టర్ షిగెరు ఇషిబా. అండ్ ఆల్రెడీ మనం నిన్న అనాలిసిస్లో చూసాము స్పార్ట్లీ ఐలాండ్స్, దే ఆర్ ఆఫ్ డిస్ప్యూటెడ్ ఐలాండ్స్ బిట్వీన్ చైనా అండ్ ఫిలిప్పైన్స్ అని చూసాము. సో ఇక్కడ మనకి శాండీ కే రీఫ్ లైస్ నియర్ ది 2 island. సో దీస్ రీఫ్ ఆర్ పార్ట్ ఆఫ్ స్పార్ట్లీ ఐలాండ్స్. సో స్పార్ట్లీ ఐలాండ్స్ ఎక్కడ ఉంటాయంటే సౌత్ చైనా సీలో ఉంటాయి. ఇక్కడ రెడ్ లెటర్ డే ఇడియం ఇంపార్టెంట్. రెడ్ లెటర్ డే అంటే వెరీ ఇంపార్టెంట్ డే అని అర్థం. సో ఈరోజు మనం హిందూ న్యూస్ పేపర్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూసాం. సో దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.